హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు అయితే కుకింగ్ వీడియో కాకుండా ఇలా గార్డెనింగ్ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవంతా కూడా టెర్రస్ గార్డెన్ అనమాట. మా అక్క వాళ్ళ ఇంట్లో ఇవన్నీ టమాటా మొక్కలు, అలాగే డ్రాగన్ ఫ్రూట్, ఎల్లో కలర్ రోజు, ఇలా చాలా మొక్కలు ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్ రోజు, చాలా బాగున్నాయి. పెద్ద పెద్దగా వస్తున్నాయి పువ్వులు, బాగున్నాయి చక్కగా. ఇవి వంకాయ మొక్కలు చిన్నగా ఉన్నా కూడా వాటికి చాలా ఉన్నాయి కాయలు. ఇది వచ్చేసి పాలకూర, టబ్లో చక్కగా పెరిగింది. ఇదంతా పచ్చిమిరపకాయ అడవిలాగా ఉందండి. పచ్చిమిరపకాయ చెట్లు భలే ఉన్నాయి. దీనికి కూడా చాలా కాయలు ఉన్నాయి. ఈ ఆకుల్లో కనిపించట్లేదు అసలు. చూడండి, ఇది ఇంకొక వంకాయ చెట్టు. ఇట్లా పై చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో. మొక్క చిన్నగున్నా కూడా చాలా వంకాయలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ పాదులకైతే చక్కగా పందిరి వేశారు స్టాండర్డ్గా. బీరపాదు అవన్నీ. ఇంకా టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయి. టమాటా చెట్లు చాలా ఉన్నాయి. ఇది ఒక టబ్లో ఇన్ని టమాటాలు ఉన్నాయి. ఇగో చూడండి, దీనికి కూడా చాలా టమాటాలు ఉన్నాయి అసలు. ఇలా మనం ఇంట్లో పెంచుకుంటే కూరగాయలు చాలా బాగుంటుంది కదా, ఆర్గానిక్గా. కానీ అందరికీ ప్లేస్ ఉండదు కదా పెంచుకోవడానికి. అలాంటప్పుడు ఇలా టెర్రస్ పైన కనుక ప్లేస్ ఉంటే మంచిగా పెంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవి కూడా టమాటా మొక్కలు. దీని నిండా కూడా టమాటాలు ఉన్నాయి. మార్నింగ్ ఇదేమో సొరకాయ పాదండి. సొరకాయ పాదు కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇది వచ్చేసి చుక్కకూర. చూడండి, ఇది కూడా చుక్కకూర. గోంగూర అయితే కట్ చేసేస్తాం అనమాట. ఇది కూడా టమాటా మొక్కలే. టమాటా మొక్కలు అయితే చాలా ఉన్నాయి అసలు. టమాటాలు బయట కొనే పని లేకుండా అన్ని కాయలు కాస్తున్నాయి చక్కగా. అన్ని వంకాయలకి అయితే అన్నీ ఈ కలర్ వంకాయ మొక్కలు చాలా ఉన్నాయి. వైట్ కూడా పెట్టింది అక్క. అవి ఇంకా కాయలైతే రాలేదు. ఇది వామ. ఇవి మా అమ్మక్క నా దగ్గర నుంచి తీసుకెళ్ళి పెట్టింది అక్క. భలే పెరిగింది అసలు, చాలా బాగుంది. ఇవి వంకాయలే. వంకాయ మొక్కలు, టమాటా మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి గోంగూర, కాకరకాయ పాదు ఇవి ఉన్నాయి. ఇది బెండకాయ మొక్క. బెండకాయలు కాసిన తర్వాత ఇది మొక్క అయితే అట్లా అయిపోయింది. చూడండి, ఇది కూడా టమాటా మొక్క. ఇక్కడ ఇది వచ్చేసి బీరపాదు. పాదులకి మాత్రం చక్కగా పందిరి స్టాండర్డ్గా వేశారు అక్కలు. చాలా బాగా వచ్చింది. ఇంకా కొత్త మొక్కలు పెట్టడానికి కుండీలు అయితే రెడీ చేస్తున్నారు అక్క వాళ్ళు. చక్కగా కొత్త కూరగాయ విత్తనాలు, పూల మొక్కలు అన్నీ. కింద అయితే పుదీనా మొక్కలు, కొత్తిమీర మొక్కలు కూడా ఉన్నాయి చక్కగా. ఇక్కడైతే సూర్యాస్తమయం అవుతుంది. ఈవినింగ్ టైంలో చక్కగా మొక్కలు గార్డెనింగ్ చేసుకుంటూ ఇలా సూర్యాస్తమయం అవుతున్నప్పుడు క్లైమేట్ చాలా బాగుంటుంది కదా. చాలా మంచిగా అనిపించింది నాకు ఇక్కడ చూస్తే. ఎంతైనా కూడా కొంచెం ఓన్ హౌస్ ఉంటే మనం మొక్కల్ని చక్కగా ఈ విధంగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అన్నీ కాకపోయినా కొన్ని కూరగాయ మొక్కలైనా సరే మనం ఇట్లా ఆర్గానిక్గా ఇంట్లో చక్కగా పెంచుకుంటే చాలా బాగుంటుంది. దానికి ఓన్ హౌస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో కింద ప్లేస్ లేకపోతే ఇలా టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు అనమాట. ఓన్ హౌస్ ఉంటే అంత బాగుంటుంది. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇలా ఉందన్నమాట క్లైమేట్. ఇక్కడ అక్క వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం గార్డెనింగ్ అయితే చేశాను. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలా చేయాలంటే. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.